వెల్కమ్ టు కేఆర్ క్రియేటివ్ థింగ్స్. ఈరోజు మనం ఒక సరికొత్త వీడియోతోని మీ ముందుకు రావడం జరిగింది. ఏంటిది వీడియో అని చూస్తున్నారా? అంటే ఆర్కెస్ట్రా ఏంటి, సంగీతం ఏంటి అని చూస్తున్నారా? సో ఇది వైజాగ్ వెళ్ళిన వాళ్ళకు తెలుస్తుంది ఏంటిది సంగీతం అనేది. వైజాగ్ ఆర్కే బీచ్లో ఈ ఈవినింగ్ పూట అంటే సాయంత్రం పూట మనకు రకరకాలైన స్టాల్స్ పెట్టడం జరుగుతుంది. ఆ స్టాల్స్తో పాటు ఈ ఆర్కెస్ట్రా అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో మనం వైజాగ్ టూర్లో భాగంగా ఈ ఆర్కే బీచ్లో కూడా చాలాసేపు గడపడం జరిగింది. సో ఆ గడిపిన సమయంలో తీసిన వీడియో ఇది. మీరందరూ కూడా చూస్తారనే చూపించాలనే ఉద్దేశంతో మనకి ఈ వీడియోని తీయడం జరిగింది. ఇక్కడ ఆర్కే బీచ్లో కేఆర్ నడుస్తున్నాడు. చూస్తూ అలా గాలికి సేద తీరుతో వెళ్ళడం జరుగుతుంది. మీరు ఎప్పుడైనా కానీ బీచ్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈవినింగ్ పూట వెళ్తే చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈవినింగ్ పూట వెళ్ళి ఆ అలల తాకిడి ఎక్కడ దాకా చివరికి వస్తుందో కేవలం అక్కడ మాత్రం నిల్చోండి. మరీ కొంత లోపలికి వెళ్ళడం, అలలు మోకాళ్ళు ఎత్తు ఇంకొంచెం ఎత్తు వచ్చేదాకా వెళ్ళడం అట్లాంటి ప్రయత్నాలు చేయకండి. ఎందుకంటే అలలు అనేటివి మనకు ముందుకు వచ్చి వెనక్కి చాలా ఫోర్సబుల్గా వెళ్తాయి. చాలామంది అలా కొట్టుకుపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మన టూర్ అనేది విషాదంగా ముగించద్దు అంటే జాగ్రత్త తీసుకోవాలి. సో ఇకపోతే మొత్తానికైతే మేము స్టాల్స్లకు లోపలికి వచ్చినాం. అసలు ఏమేమి స్టాల్స్ పెట్టారు, ఏం పెట్టారు అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. ఎందుకంటే ఆ లైట్ వెలుగులలో చాలా అంటే చాలా బాగుంది. మీకు అక్కడ చూడొచ్చు. కేఆర్ కూడా వివరించే ప్రయత్నం చేస్తాడు. అప్పటికే మేము అలసిపోయినాం. వాస్తవానికి చాలా వైజాగ్లో చాలా ప్లేసెస్ తిరిగినాం. దాని తర్వాత సాయంత్రం పూట అని చెప్పేసి ఆర్కే బీచ్కి రావడం జరిగింది. ఇక్కడ ప్రతిరోజు కూడా ఏదో ఒక రకమైన కల్చరల్ యాక్టివిటీస్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మనలాగా టూరిస్టులు వచ్చిన వాళ్ళకు ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించడానికని ఇలాంటి ప్రోగ్రాంలు ఇక్కడ చేస్తూ ఉంటారు. మీరు చూడొచ్చు, ఈ చైర్స్ అన్నీ కూడా ఆర్కెస్ట్రా జరిగేదానికి ఆపోజిట్లో ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, అంటే ఈ సౌండ్ అనేది కూడా మీకు వినిపించే ప్రయత్నం చేస్తాము. అలల సౌండ్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే, అలల సౌండ్ విన్నారు కదా. ఇప్పుడు మనం సబ్మెరైన్ మ్యూజియం దగ్గరికి వెళ్తున్నాము. సబ్మెరైన్ అంటే మీ అందరికీ తెలుసు, నీటి లోపల వెళ్తుంది. అంటే మనకు ఓడలు, పడవలు ఇవన్నీ నీటి పైన వెళ్తే, షిప్స్ అన్నీ కూడా నీటి పైన వెళ్తే, సబ్మెరైన్ అనేది నీటి లోపల నుండి ప్రయాణం చేస్తుంది. ప్రతి దేశానికి కూడా ఒక దేశం నుండి ఇంకొక దేశంకు రకరకాలైన శత్రువుల బారి నుండి తప్పించుకోవడానికి ఇలాంటి సబ్మెరైన్స్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. ఇప్పుడు కనిపించేది మాత్రం ఎయిర్ ఫోర్స్ మ్యూజియం. అంటే ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఎలాంటి విమానాలు ఉపయోగిస్తారు, దాంట్లో ఎలాంటి పరికరాలు ఉంటాయి, అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఇది కూడా చాలా బాగుంటుంది. మీరు వైజాగ్ టూర్ వేసుకున్నప్పుడు ఇది కూడా చూడండి. అంటే సబ్మెరైన్ మ్యూజియం ఒకటి, ఎయిర్ ఫోర్స్ మ్యూజియం, అదేవిధంగా ఆర్కే బీచ్ ఇంకా చూపిస్తాం మీకు. దాని ప్రకారం మీరు వెళ్ళండి, మీకు ఒక చక్కటి అనుభూతి కలుగుతుంది. సో ఇప్పుడు మనం ఇంకా వీడియోలో ముందుకు పోయే ముందు ఇక్కడ మీకు ముఖ్య గమనిక ఏంటంటే, ఎక్కడికి వెళ్ళినా కానీ దాని టైమింగ్స్ అనేవి ముందు తెలుసుకోండి. మీరు తెలుసుకొని దాని ప్రకారం వెళ్ళండి. అంటే కొన్ని మ్యూజియంలకు టైమింగ్ ప్రకారమే పోనిస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నది, మీరు మొదట చూసిన సబ్మెరైన్కి సంబంధించిన లోపటి భాగం. అంటే సబ్మెరైన్ లోపల ఎట్లుంటుంది, సబ్మెరైన్ ఆపరేషన్స్ ఎట్లా జరుగుతాయి, దానిలో ఉన్న సిస్టమ్ కానీ అదంతా వర్క్ ఎట్లా చేస్తుందని మీకు అనిపిస్తుంది. వీళ్ళంతా కూడా ఆపరేటర్స్. అంటే సబ్మెరైన్లో మన భారతదేశానికి సంబంధించిన నావికా దళానికి సంబంధించిన పర్సన్స్ ఉంటారు ఇందులో. సో వాళ్ళందరూ కూడా కొన్ని నెలల పాటు సబ్మెరైన్ను నీటి అడుగు నుంచి పోనిచ్చే ప్రయత్నం చేస్తారు. సో ఇక్కడే వండుకోవడం, ప్రతి ఒక్కడం కూడా ఇక్కడే చేసుకోవడం జరుగుతుంది. వంట కాంచెల్లి ప్రతి ఒక్కటి కూడా. సో ఇట్లా సబ్మెరైన్ సిస్టమ్ అనేది ఎట్లుంటుంది, ఆక్సిజన్ సిలిండర్స్ ఎలా ఉంటాయి, దాని వైరింగ్ అనేది ఎట్లా ఉంటుంది, ఇంజన్ స్ట్రీమింగ్స్ ఎలా ఉంటాయి, సో ఇదంతా కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. అందులో మనం కొత్తగా చూసిన వాళ్ళైతే ఏం అర్థం కాదు, ఈ వైర్లు ఏంది ఇవన్నీ ఏంది అనేది.
కాకపోతే చాలా మంచి అనుభూతి అయితే కలుగుతుంది. మనం నడవడానికి మాత్రమే స్థలం ఉంటుంది, మరీ ఫ్లైట్లో ఉన్నట్టు స్టీమర్లో పడవలో ఉన్నట్టు ఉండదు. సో ఇక్కడ చూడొచ్చు కేఆర్ ఇది మొత్తం సబ్మెరైన్ అయిపోయింది చూపించుడు అని చెప్పేసి మనకు థంబ్ సింబల్ చూపించిండు. సో సబ్మెరైన్ నుంచి బయటకు వచ్చినాం మేము. ఇప్పుడు వెళ్తే మనము సబ్మెరైన్కు ఆపోజిట్లో ఉన్న ఎయిర్ ఫోర్స్ మ్యూజియం ఉంటుంది, దాని లోపల కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. ఇంతకుముందు ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్ అనేది మీరు చూసారు కదా, సో ఇదే అది. సో దీంట్లో కొంత లోపల చూపించే ప్రయత్నం చేస్తాం, వీలైతే మొత్తం కూడా చూపిస్తాము ఎట్లుంటుంది ఏందనేది. ఇక్కడ కొత్త వాళ్ళకి మాత్రం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఓకే అండి, ఎవరైతే మన వీడియోని చూస్తున్నారో చాలామంది కూడా వ్యూస్ వస్తున్నాయి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోలేరు. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనో కింద కామెంట్ పెడితే మేము అలాంటి వీడియోస్ తీయడానికి సిద్ధంగా ఉన్నాము. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.